చూద్దాం. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలపై ఓవైపు సిట్ నిగ్గు తేలుస్తోంది. కానీ నిజాలను సమాధి చేసేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. కోర్టు తీర్పులను, సిట్ దర్యాప్తు నివేదికలను తనకు అనుకూలంగా తిప్పి రాసుకుంటున్నారు. జగన్ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వాల్యుయేషన్ విధానంలో అడుగడుగునా కుట్రలు, అవకతవకలు జరిగాయని హైకోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది. అర్హులైన నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ డిజిటల్ వాల్యుయేషన్ పేరిట సాగించిన దగాను కోర్టు తప్పుపడుతూ రద్దు చేసింది. అయినప్పటికీ నిజాన్ని ఒప్పుకోకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్ రిపోర్ట్లోని అంశాలను తనకు అనుకూలంగా అన్వయించుకొని సుభాషితాలు వల్లించారు. అభ్యర్థులను, ప్రజలను భ్రమల్లోకి నెట్టే కుట్రకు తెరలేపారు. మాన్యువల్ వాల్యుయేషన్ ప్రారంభమైన 17 రోజుల తర్వాత కానీ సీసీటీవీలు ఏర్పాటు చేయలేదని సిట్ విచారణలో బహిర్గతమైంది. అంతేకాకుండా సీసీటీవీలు పెట్టిన తర్వాత కూడా సెల్ ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ చీఫ్ ఎగ్జామినర్లు విచ్చలవిడిగా ఫోన్లు వాడారని, ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లోనే నిక్షిప్తమై ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేస్తూ 3 నెలల్లో సంప్రదాయ మాన్యువల్ పద్ధతిలోనే జవాబు పత్రాలను దిద్దాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. భవిష్యత్తు పరీక్షలకు చట్టబద్ధంగా డిజిటల్ పద్ధతిని వాడుకోవచ్చని కోర్టు ఇచ్చిన జనరల్ సూచనను ఈ కేసుకే వర్తిస్తుందన్నట్లు జగన్ వక్రీకరించారు. సిట్ నివేదికలోని సాంకేతిక ఎర్రర్ లిస్ట్ చివరి పేరాను మాత్రమే చదివిన జగన్ అసలు కుంభకోణాన్ని దాచారు. 326 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎర్రర్ లిస్టులను పరిశీలించగా ఏపీపీఎస్సీ సెక్రటరీ స్వయంగా ఒప్పుకున్న 14 తీవ్ర వ్యత్యాసాలను సిట్ బయటపెట్టింది. ఆధారాలు, రికార్డులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తప్పుడు సమాచారంతో నిరుద్యోగ యువతను, ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పటిష్టమైన వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టించేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.